స్వామీజీ ఖచ్చితంగా పెట్టుకుంటాను. నా నుదటన కుంకుమ, పాపెట్లో బొట్టు ఖచ్చితంగా ఉంటుంది. బొట్టు లేనిది అసలు నేను నిద్రలో కూడా నాకు బొట్టు లేదనేది అనిపిస్తే ఖచ్చితంగా లేచి ఆ నిద్రలోనే లేచి వెతుక్కొని పెట్టుకుంటాను స్వామీజీ. నాకు అంత పిచ్చి అలా అలవాటు అయిపోయింది. మండే నుంచి పంపిస్తున్నావా? వాడు ఏ క్లాసు హజీరా? ఎల్కేజీయా, యూకేజీయా, ఇంటర్ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా? పాపెట్లో పెద్దగా పెట్టుకోవాలా? ఓకే ఓకే, అలాగే అలాగే స్వామి. ఎవరు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళని అంటున్నా. దానికైతే 100 మార్క్స్ నాకే ఇవ్వాలి అర్జున్. దానికోసం అయితే నాకే 100కి 100 10 ఇవ్వాలి. 100%కి 100కి 110 ఇవ్వాలి. యూకేజీ, ఓకే ఓకే, యూకేజీ. మన ఈ ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్ బంధం ఏందిరా ఆజిరా? మనం ఇద్దరం ఎన్ని రోజులు ఇలా కొనసాగాలి? నువ్వైనా ఐడి మార్చావు, నేనైనా మొబైల్ మార్చాలి. ఇక్కడ వెళ్ళి స్వప్నగా ఎవరి ఫంక్షన్లో వెళ్ళాం, ఎంత మొత్తంలో తిన్నాం? ఫంక్షన్ అంటే ఒడిబియ్యం వండుకున్నారు ఇక్కడ పక్కనే. నేను అసలు మామూలుగా మర్చిపోయాను తెలుసా అర్జున్, మర్చిపోయా. వంట చేసా శ్వేతని రమ్మన్న భోజనం తిందామని. స్నానం చేసిన, ఎక్కడికి వెళ్ళారు? భోజనానికి వెళ్ళాను రా హజీరా, భోజనానికి వెళ్ళాను. అయితే చీర కట్టుకుంటే యాక్చువల్గా నేను ఎటన్నా వెళ్ళాలనుకుంటే, నేను మొత్తం రెడీ అయిన తర్వాత ఫోన్ చేసింది మా ఫ్రెండు. ఆ భోజనం పెట్టేవాళ్ళు కదా పక్కన, ఆమె ఫోన్ చేసింది. ఓ మై గాడ్ అని అప్పటిదప్పుడు ఇంకా శ్వేతకి రమ్మని, శ్వేత నేను తింటావా అంటే, ఆడికి పోయినాక వాళ్ళు నాని రమ్మన్నదని, ఫోన్ చేస్తావా చేయవా శ్వేతని రమ్మనని చెప్పిండ్రు. అయితే అప్పుడు మళ్ళీ శ్వేతకు ఫోన్ చేసిన, నాని రమ్మంటుందిరా భోజనానికి అని అంటే శ్వేత కూడా వచ్చింది. ఫంక్షన్ అంటే ఒడిబియ్యం పెట్టారు. చాలానే తిన్నా, చాలా అంటే చాలా. ఇంత తిన్నాను నేను, అంత తిన్నాను, ఇంత తినేసి వచ్చిన. అదో ఐటమ్ ఇంత తినేసరికి సరిపోయింది. కళ్ళు మూతలు పడుతుంది. అన్ని వెజిటేరియన్ ఫుడ్డే. వంకాయ, పాలకూర పప్పు, ఆలు ఫ్రై, సాంబార్, చక్కెర పొంగలి, కొబ్బరి పౌడరు, పులిహోర, కన్నీ. హాయ్ 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 అన్నయ్య, తిన్నావా నువ్వు? పలకరియనన్నావే. హాయ్ వదిన, లైక్ డన్. హాయ్ మల్లీశ్వరి వదినమ్మ. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం వదినమ్మ. బాగున్నారా? భోజనం చేశారా? నేనేమో మీరు ఊర్లో ఉన్నా, మీతో ఫైటింగ్ మాత్రం నిజంగా చేయాలి. లంచ్ చేసేసాను హజీరా. ఊర్లో ఉన్న ఫోన్ నెంబర్ చేసి మరీ ఫోన్ చేసి విషయం చెప్తే, నాకు నా బర్త్డే అయిపోయినాక 10 రోజులకు చెప్పాలి. అసలు నువ్వైతే అసలు ఒప్పుకోను. ఐఎమ్ హట్ అబ్బా, పోవదనమ్మ. నేను ఫోన్ చేసి మరీ చెప్పిన నీ బర్త్డే అని. నా బర్త్డే రోజు మాత్రం మర్చిపోయిన తెల్లవారనే చెప్తారు. మరి 10 రోజులకు కానబ్బా, 1 వీక్కి. చిచ్చి బాగాలేదు వదినమ్మ అంటేనే ఇదేనా అనుబంధం? నేను కొంచెమే తిన్నాను స్వప్న. కాసలే పప్పు. అవునా? మా పప్పు మీ ఇంటికి వచ్చిందా అర్జున్? నేను పప్పు చేయలేదు ఈరోజు. వంకాయ ఫ్రై చేసి పచ్చిపులుసు చేశాను. మా ఇంట్లో కూడా బాగా చేశాను. నాకు భోజనాలు లేవా? వచ్చేసేయి, ఏం కావాలంటే అది చేసుకొని తింటాము. ఎందుకు నువ్వంటే అందరికి అంత ఇష్టం స్వప్న బంగారం? తెలీదు. ఇక్కడి నుంచి రావాలి. ఏదైనా స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ ఉంటే, మనం స్వచ్ఛంగా ఉంటే అది దానంత అదే వస్తుంది. అందుకే నాతో స్నేహం చేసిన వాళ్ళు ఒక్కసారి చేస్తే వదలాలనుకోరు. మేబీ అంతే. అమ్మ ఇప్పుడు చెప్పింది అర్జున్ అన్నయ్య వినలేదు. పో, వదినకి రిప్లై ఇచ్చి వచ్చాడు. ఫోను. అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అక్క? వెళ్ళలేదు. నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే శ్వేత ఒక్కతే ఉందని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఒక 1 వీక్ ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల అప్పుడు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా శ్వేతాన్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. దానికి చదువుకు డిస్టర్బ్ కాకుండా. ఒక్కటి 1 వీక్ హైదరాబాద్లో ఉండాలంటే ఉంచలేము.
అందువల్ల మా